తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదు కాబోతోందా? హస్తం పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఓట్లు కూడా కొన్ని సందర్భాల్లో అసమర్థత కింద పీరియడ్ ఉంటుంది వాస్తవం నేను కూడా ఆల్సో ఫీలింగ్ జర్నీ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కరెక్ట్ లేదండి. పార్టీ కుదురుకోవాలంటే కూడా అంత సులువు ఉండదు కదండి. 35 years, 40 years. 44 decades ago. 4 decades. 6 times MLA and 5 times from Congress Party, 1 time from TDP. Those are MLAs. I got 75% vote. I think perhaps India will be కూడా 96లో నేను కాంగ్రెస్కి వెళ్ళి ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఇది బై ఎలక్షన్ అంటే బై ఎలక్షన్లో ఐ గాట్ పోల్డ్ 75%. ఢిల్లీలో అంటే కాంగ్రెస్ అధిష్టానం నా పట్ల గౌరవం ఉండదు లేదని అనుకుంటాను. నా పట్ల గౌరవం ఉండదు. ఇప్పుడు ట్వైస్ ఐ వాజ్ పిక్డ్ అప్ ఫర్ టు కంటెస్ట్ అగైన్స్ కేసీఆర్. 2006లో 8 ఏదైతున్నానో కేసీఆర్ వ్యతిరేకంగా పోటీ అభ్యర్థిగా నన్ను వేసింది. అంటే ఉద్యమ నాయకుడికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంట్రీ చేయటం అని అంటే అన్లెస్ దే హావ్ నా మీద నా ఎబిలిటీ మీద వాళ్ళకు విశ్వాసం లేకుంటే పెడతారా? బాధగా అనిపిస్తలేదు సార్. మరి 40 years పార్టీని బాధ అనిపించకుండా ఈ ఏమైనా ఆలోచన ఎందుకు వస్తుంది? పార్టీలు కొనసాగడము ఆలోచించిన పరిస్థితి ఏర్పడ్డది అనేది ఎందుకు వస్తే బాధ అనిపిస్తేనే కదా. పార్టీ ఫిరాయించవలసిన ఎమ్మెల్యేల మీద మాట్లాడింది కదా, మనకు బలం ఉన్నప్పుడు ఇంకో పార్టీ ఎమ్మెల్యే చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఫ్యాక్ట్ ఆల్సో ఆ ఫ్యాక్ట్ ఆ నిజమే మీకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చినారు. ఐ డోంట్ నో. మాట్లాడాను కరెక్ట్గా మాట్లాడి నేను రాహుల్ గాంధీ గారి ఆలోచన గారు కూడా మాట్లాడాను. నేను మాట్లాడింది పార్టీ ఐడియాలజికల్ కూడా మాట్లాడాను. నేను రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా మాట్లాడాను. నేను జై బాబు జై భీమ్ జై సంవిధానం అక్కడ చూడండి. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనకు అనుగుణంగా మాట్లాడాను. మాట్లాడాను కాంగ్రెస్ ఐడియాలజీకి అనుగుణంగా మాట్లాడుతున్నాయి. ఐ నెవర్ డిఫర్ విత్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సో ఫార్ ఐ హావ్ నెవర్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. ఎవరు ఏ విధంగా పాత్ర పోషిస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగానే నేను పాత్ర పోషిస్తున్నానని అనుకుంటున్నాను. అది మీరు విశ్లేషించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి. మరి అధిష్టానం ఆయన్ను బుజ్జగిస్తుందా లేక ఆయనే కారెక్కుతారా అన్నది వేచి చూడాలి.